శ్రీ గురుభ్యో నమః. నేను మీ నరసింహ, యోగా ట్రైనర్. యోగా అనగా కలయిక. ఏమిటి కలయిక? మనస్సు, శరీరం, ఆత్మ, ఈ మూడిటి యొక్క కలయికే యోగా అంటారు. అయితే మనస్సుని శరీరాన్ని కలపటం అనగా మన మనస్సు శరీరం మీదకి తీసుకురావడమే యోగా అని అర్థం. అంటే మన మనస్సుని శరీర ఆకృతికి నిలిపి ఉంచడమే యోగ సాధన. శరీర ఆకృతి అంటే ఏంటి? శరీరాన్ని ఏ నిర్దిష్టమైన ఆకృతిలో మనం ఉంచుతామో ఆ స్థితిలో మనస్సుని నిలపడమే యోగ సాధన. ఈ యోగ సాధనలో ప్రధానమైన యోగా ఆసనం మన యొక్క మనస్సుని, శరీరాన్ని ఒక నిర్దిష్టమైన స్థితికి, అలాగే నిశ్చలమైన స్థితికి తీసుకొని వస్తుంది. ఆసనము అంటే ఒక నిర్దిష్ట ఆకృతి గల స్థితిని ఆసనం అని అంటారు. నిర్దిష్టమైనటువంటి ఆకృతి గల స్థితిలోనికి మన శరీరాన్ని ఉంచడమే యోగాసనం అని అంటారు. ఈ యోగాసనంలో మన మనస్సు కూడా శరీర ఆకృతిని ఏ విధంగా అయితే ఉంచామో అదే స్థితిలో మన మనస్సు కూడా నిలకడగా మన శరీరం పైనే ఉంటుంది. అంటే అనేకమైనటువంటి ఆలోచనలతో కూడిన మన మనస్సుని మన శరీరం యొక్క ఆకృతిక స్థితికి తీసుకురావడమే ఆసన సిద్ధి అని అంటారు. అనగా శరీరాన్ని ఒక స్థితిలో ఉంచినప్పుడు, ఒక ఆకృతి గల స్థితిలో ఉంచినప్పుడు, అంటే ఒక ఆసనంలో ఉంచినప్పుడు మన మనస్సు కూడా అదే ఆకృతిని చెందినప్పుడు మన మనస్సుకి ఒక ప్రశాంతత స్థితి కలుగుతుంది. అంటే ఆసనాల వలన శారీరకమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసికమైన ప్రశాంతత కూడా వస్తుంది. ఈ యోగాసనాస్ వలన శారీరకమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎలా? కొన్ని నిర్దిష్టమైన ఆకృతి గల స్థితుల్లో, అంటే ఆసనాస్ని మనం చేసినప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి 9 సిస్టమ్స్ కూడా యాక్టివ్ అవుతాయి. ఈ 9 సిస్టమ్స్ యొక్క పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ 9 సిస్టమ్స్, శరీరంలో ఉండే 9 సిస్టమ్స్ మనం గతంలో చెప్పుకున్నాం. అంటే స్కెలిటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అలాగే ఎండోక్రైన్ అంటే హార్మోనల్ సిస్టమ్, లిగమెంట్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్, ఇలా ప్రధానంగా ఉండే ఒక 9 to 12 సిస్టమ్స్ అన్నీ కూడా యోగా ఆసనాస్ వలన సిద్ధి చెందుతాయి. అంటే ఈ యోగా ఆసనాస్ వల్ల ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. యోగాలో ప్రధాన అంశమైనటువంటి యోగా ఆసనాన్ని చేయటం వల్ల ఇన్నర్ ఆర్గాన్స్తో పాటుగా ఈ 9 సిస్టమ్స్ కూడా యాక్టివేట్ అయి అక్కడి నుంచి శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మనం పొందవచ్చు అనేది యోగ శాస్త్రం తెలియజేస్తుంది. ఈరోజు మనం కొన్ని యోగా ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆసనాస్ అన్నీ కూడా వెయిట్ రిడక్షన్ అవ్వడానికి, బాడీని ఫ్లెక్సిబుల్ చేయడానికి, హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని స్టాండింగ్ యోగా ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. మొదటిగా త్రికోణాసన ప్రాక్టీస్ చేద్దాం. త్రికోణాసన మొదటిగా ఒక 3 feet డిస్టెన్స్ అనేది పాదాల మధ్య తీసుకోవాలి. ఈ ఆసనం చేయడం వల్ల కండరాలు బలపడతాయి. కండరాలు బలపడడంతో పాటు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. అంతేకాకుండా హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. అలాగే బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి వెయిట్ రిడక్షన్ అనేది అవుతుంది. మొదటిగా 3 feet డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఫీట్. 2 పాదాల మధ్య 3 అడుగుల దూరం తీసుకోవాలి. కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పి 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా
కుడి చేతిని కుడి కాలు పైన సపోర్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ఎంతవరకు క్రిందకి వెళ్ళగలిగితే అంతవరకు క్రిందకి వెళుతూ కుడి అరచేతిని కుడి పాదము లేదా ఈ ఫ్లోర్ పైన సపోర్ట్గా ఉంచాలి. ఎడమ చేతిని 90 డిగ్రీస్ వరకు పైకి లిఫ్ట్ చేసి కాళ్ళను రెండింటిని స్ట్రైట్గా, నీస్ని మోకాళ్ళని ఫోల్డ్ చేయకుండా ఉండగలగాలి. ఇదే త్రికోణాసన. ఈ త్రికోణాసనలో 10 to 20 నెంబర్స్ ఉండాలి. బాగా గాలి తీసుకొని విడిచిపెడుతూ ఉండాలి. ఇక్కడ 10 నెంబర్స్ నేను కౌంట్ చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేచి గాలి విడిచిపెడుతూ చేతుల్ని డౌన్ చేయాలి. ఇప్పుడు ఎడం వైపుగా త్రికోణాసన ప్రాక్టీస్ చేద్దాం. 3 feet డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఫీట్. పాదాల మధ్య 3 అడుగులు తీసుకొని ఎడమ పాదాన్ని ఎడం వైపుగా తిప్పాలి. 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ ఎంతవరకు క్రిందకి వెళ్ళగలిగితే అంత నెమ్మదిగా ఎడమ చేతిని డౌన్ చేసుకుంటూ ఎడమ పాదం పైన కానీ లేదా ఫ్లోర్ పైన కానీ ఎడమ చేతిని సపోర్ట్గా తీసుకోవాలి. కుడి చేతిని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేస్తూ 2 మోకాళ్ళని కాళ్ళని స్ట్రైట్గా ఉంచి ఎక్కువ గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. ఈ త్రికోణాసనలో 10 to 20 సెకండ్స్ ఉండాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేచి గాలి విడిచిపెడుతూ 2 చేతుల్ని డౌన్ చేయాలి. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం వల్ల ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు తగ్గడంతో పాటుగా కాళ్ళు బలపడతాయి. వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. త్రికోణాసన వేరియేషన్లో 2వ ఆసనం త్రికోణాసన నెంబర్ 2. ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల పొట్ట కండరాలు బలపడతాయి, పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. ఈ ఆసనంలో స్ట్రెచింగ్, బెండింగ్, ట్విస్టింగ్ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మరింత బెనిఫిట్ అనేది ఈ పరివృత్త త్రికోణాసనలో మనకుంటుంది. ఈ పరివృత్త త్రికోణాసన చేయటం వల్ల డయాబెటీస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే హై బీపీ కంట్రోల్ అవుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ కూడా జరుగుతుంది, వాతవ, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి, నడుంకి బలం చేకూరుతుంది. ఇప్పుడు పరివృత్త త్రికోణాసన ఎలాగో ప్రాక్టీస్ చేద్దాం. 3 feet డిస్టెన్స్ మొదటిగా తీసుకోవాలి. 2 పాదాల మధ్య 3 అడుగులు తీసుకొని కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పాలి. 2 చేతుల్ని సమానంగా పైకి స్ట్రెచ్ చేసి రైట్కి పూర్తిగా తిరగాలి. చేతులు, తల, భుజాలు, చెస్ట్, ఛాతి భాగాన్ని పూర్తిగా రైట్కి తిప్పి గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా ఎడమ చేతిని కుడి పాదము లేదా నేలపైన అంటే ఫ్లోర్ పైన సపోర్టుగా తీసుకొని వెనక్కి తిరిగి చూడాలి. ఇది పరివృత్త త్రికోణాసనం. ఈ పరివృత్త త్రికోణాసనంలో 2 చేతులు 2 కాళ్ళను స్ట్రైట్గా ఉంచి ఎక్కువ గాలి తీసుకొని నెమ్మదిగా గాలి విడిచిపెడుతూ ఉండాలి. ఇక్కడ 10 to 20 సెకండ్స్ పరివృత్త త్రికోణాసన చేయాలి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేచి గాలి విడిచిపెడుతూ చేతుల్ని డౌన్ చేయాలి. అదేవిధంగా పరివృత్త త్రికోణాసన్ని ఎడం వైపుగా ప్రాక్టీస్ చేద్దాం. 3 అడుగుల దూరం తీసుకొని ఎడమ పాదాన్ని ఎడం వైపుగా తిప్పి 2 చేతుల్ని
స్ట్రైట్గా పైకి స్ట్రెచ్ చేసి పూర్తిగా ఎడం వైపుకి తిరగాలి. గాలి తీసుకొని గాలి విడిచిపెడుతూ కుడి చేతిని ఎడమ పాదం పైన కానీ నేలపైన కానీ సపోర్ట్గా తీసుకొని వెనక్కి తిరిగి చూడాలి. చేతుల్ని కాళ్ళని స్ట్రైట్గా ఉంచి గాలిని నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. ఇక్కడ కూడా 10 to 20 సెకండ్స్ పరివృత్త త్రికోణాసనలో ఉండాలి. గాలి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి. గాలి విడిచిపెడుతూ చేతుల్ని డౌన్ చేయాలి. 2 పాదాలు దగ్గరగా తీసుకొచ్చి సమస్థితికి రావాలి. త్రికోణాసన వేరియేషన్లో 3వ ఆసనం పార్శ్వ త్రికోణాసన. మొదటిగా పాదాల మధ్య 4 అడుగుల దూరం తీసుకోవాలి. కుడి పాదాన్ని కుడివైపుగా తిప్పి 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి రైట్ లెగ్ నీని ఫోల్డ్ చేస్తూ హిప్ డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేస్తూ కుడి చేతిని కుడి కాలు పైన సపోర్ట్గా తీసుకొని ఎడమ చేతిని 90 డిగ్రీస్ పైకి లిఫ్ట్ చేయాలి. ఈ పార్శ్వ కోణాసన చేయటం వల్ల కండరాలు బలపడడంతో పాటుగా అధిక బరువు అనేది తగ్గుతారు. ఇక్కడ 10 to 20 సెకండ్స్ ఉండాలి. నెమ్మదిగా చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ గాలి తీసుకుంటూ పైకి లేవాలి. గాలి విడిచిపెడుతూ చేతుల్ని డౌన్ చేస్తూ ఇప్పుడు ఎడం వైపుగా పార్శ్వ కోణాసన్ని ప్రాక్టీస్ చేయాలి. పాదాల మధ్య 4 అడుగుల దూరం తీసుకొని ఎడమ పాదాన్ని ఎడం వైపుగా తిప్పి 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేస్తూ ఎడమ మోకాల్ని ఫోల్డ్ చేస్తూ హిప్ డౌన్ చేయాలి. నడువుని క్రిందకి డౌన్ చేస్తూ ఎడమ చేతిని ఎడమ కాలు పైన సపోర్ట్గా ఉంచాలి. కుడి చేతిని 90 డిగ్రీస్ పైకి స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇక్కడ కూడా 10 to 20 సెకండ్స్ పార్శ్వ కోణాసనలో ఉండాలి. 1 2 3 4 గాలిని బాగా తీసుకుని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. 5 6 7 8 9 10 నెమ్మదిగా గాలిని తీసుకుంటూ గాలిని విడిచిపెడుతూ చేతుల్ని డౌన్ చేస్తూ 2 పాదాలని దగ్గరగా తీసుకొస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ ఎక్కువ గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి.